ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు చెప్పండి. అలాగే ఇంటి వారికి ప్రియులు కట్టవరపు సుబ్బారావు గారికి, అలాగే కుమార్తె శ్రీలక్ష్మికి, వారి యొక్క బిడ్డలకు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. సుబ్బారావు బాబు చక్కటి యోగ్యుడు, దేవుని భయం కలిగిన ఆత్మీయ కుమారుడు. మాకు నేనే బాప్తిస్మం ఇచ్చాను. కుమార్తె శ్రీలక్ష్మి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. వారిని దేవుడు ప్రేమించి చక్కటి 2 కుమారులను ఇచ్చారు. పెద్దవాడికి పెళ్లి విషయంలో కూడా తండ్రి సహాయం చేశారు. అలాగే మంచిగా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశారు. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కీర్తనకారుడు అంటాడు కదా 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సమ్మతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఎన్నో మేలు చేశారు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి బలహీనతలు, కొన్నిసార్లు కుటుంబపరమైనటువంటి బలహీనతలు, కొన్నిసార్లు ఏవేవో సామాజిక సమస్యలు, ఎన్నెన్నో మనందరికి వస్తాయి. ఒక కుటుంబానికి కాదు, అందరు ఎదుర్కొనేవి. అందరికీ గాలి వస్తుంది, అందరికీ వెలుతురు వస్తుంది, అందరికీ ఆనందం వస్తుంది, అందరికీ రాత్రి వస్తుంది, వెలుతురు వస్తుంది. అయితే కుమారుడు సుబ్బారావు బాబు అయితే పిల్లలు పెళ్ళైన తర్వాత ఇక్కడ నేను కృతజ్ఞత కూటం పెట్టాలనుకున్నాను అంకుల్. అయితే తండ్రి మాకు ఇల్లు కూడా ఇచ్చారు. అందుని బట్టి మేమైతే దేవుని స్తుతిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కూటానికి మీరు రావాలి అని బిడ్డ మమ్మల్ని ఆహ్వానించాడు సుబ్బారావు గారు. దేవుడు వారిని రాబో కాలంలో మరింతగా దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వివాహాలు 3 విధాలుగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పెళ్లి చేశాడు ఆదామునకు హవ్వలకు. ఆదికాండం 3:18. తరువాత ఆదికాండంలోనే 6వ అధ్యాయం 2-3 వచనాలలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కగా ఉండడం చూసి వారికి మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారట. అదొక రకపు పెళ్లి. దేవదూతలు దేవుని కుమారులంటే, నరుల కుమార్తెలంటే మానవులు. మళ్ళా వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకుంటారు. అది ఒక సుదీర్ఘమైన అంశం. పూర్వపు దినాలలో, అంటే భూమి మీద మానవుడు సృజింపబడిన దినాలలో, ఏదేను నుంచి ఆదమవ్వలు బయటకు వచ్చేసాక ప్రజలు విస్తరిస్తున్న ఆ తొలి దినాలలో, నోవాహు దినాలు అనుకోవాలి. తరువాత ఇంకొక ఆయన ఉన్నాడే, అబ్రహాము సహోదరుని కుమారుడు, ఎవరు? లోతు దినాలలో. అలాగే ఆదికాండం నుంచి మొదటి 9 దినాల నుంచి దేవదూతలు భూమి మీదకి వస్తూ ఉండేవాళ్ళు, పోతూ ఉండేవాళ్ళు. వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వారిని అట్రాక్ట్ చేసింది. అదేంటంటే భూమి మీద మానవుల యొక్క వివాహం. అది వారిని అట్రాక్ట్ చేసి దేవుని కుమారులు అంటే దేవదూతలు, వారు నరుల కుమార్తెలు వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండం 6:2-3 వచనాలు. అయితే ఆ దేవుని కుమారులు ఎవరు అంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది దేవదూతలు అని. మీకు రిఫరెన్స్లు చెప్పేస్తున్నా, చదవద్దు. అయితే మరొక వివాహం ఏదంటే పెద్దలు మనుషులకు చేసిన పెళ్ళిళ్ళు. అందులో ఒక వివాహానికి యేసయ్య పిలువబడ్డారు. మీరు రండి ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి దయచేసి. 3వ దినమున గలిలయలోని
కానాను ఊరిలో. ఆగండి ఆగండి, కథ మనకు తెలుసు. ఆ వివాహానికి యేసయ్య పిలువబడ్డారు, ద్రాక్షారసం అయిపోయింది. ఆయన ద్రాక్షారసము, నీళ్లను ద్రాక్షారసంగా మార్చారని మనందరికీ తెలుసు. అయితే ఈరోజు నేను దేని మీద మనసు పెట్టానంటే 3వ దినము అన్నాడు. దేనికి 3వ దినం? సంవత్సరమున ఈ కృతజ్ఞత కూటం పెట్టారు. దేనికి సంవత్సరాన? పెళ్ళైన సంవత్సరానికి. 3వ దినమున చదవండి ఇప్పుడు ఆ వాక్యాన్ని. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని ఆమెతో చెప్పాను. ఆ తరువాత ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనేను. ఆ తరువాత చదవండి అక్కడ. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెను? ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుడు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. చాలు దయతో ఆగండి. ఈ వాక్యము మనందరికీ సుపరిచితమైన లేఖనం. అయితే ఆ అధ్యాయం ప్రారంభంలోనే నేను మొదటి ఒక విషయాన్ని రైస్ చేశాను. అదేంటంటే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది అని. దేనికి 3వ దినము అని నేను ప్రశ్నించాను. దేనికి 3వ దినమో చెప్తా వినండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను 1వ అధ్యాయంలో సంగతులు ఉంటాయి. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నది తీరాన బాప్తిసాలు ఇస్తున్నాడు. సద్దూకైలు, శాస్త్రులు, పరిసయ్యులు చదువుతున్నారు, నువ్వు ఏ అధికారాన్ని బట్టి బాప్తిస్మం ఇచ్చుచున్నావని. నన్ను దేవుడు పంపించాడు. యెషయా ప్రవచనం నెరవేరినట్లు నా జీవితంలో నెరవేరుతా ఉంది. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే గనుడు అని చెప్పాడు. ఆయన చెప్పిన రోజున వాక్యంలోకి వస్తారు. మీరు ఒకసారి 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఆగండి. యేసయ్య బాప్తిస్మానికి వచ్చిన రోజు అంటే మరునాడు అన్నారే. దేనికి మరునాడు అంటే
అక్కడే పైన రాసి ఉంటుంది, మీరే గాని కాస్తంత 22 నుంచి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. నీవు ఆ ప్రవక్తవు కావా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమీయవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. అంటే ప్రవక్త ప్రవచించాడే ఆ అరణ్యంలో ఒకని కేక ఒకని శబ్దము అని. ఎవరి గురించి అయితే ప్రవక్త నిచించాడో ఆ స్వరాన్ని, నేను ఆ కేకని, ఆ శబ్దాన్ని. అయితే మీరు ఎదురు చూస్తున్న మెస్సయాను నేను కాదు, ఆయన నా వెనుక వస్తున్నాడు అని చెప్పాడు. చెప్పిన రోజుకి మరునాడు, అంటే ఒక రోజు అయ్యింది. ఇప్పుడు చదవండి 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు మరునాడు, అక్కడికి ఒక రోజు. మళ్ళా తర్వాత అక్కడే కాస్తంత 35వ వచనానికి రండి. మరునాడు అంటే బాప్తిస్మం తీసుకున్న దానికి మరునాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పటికి ఎన్ని రోజులైంది? 2వ రోజు ఇది. మరునాడు ఇప్పుడు చదవండి. అది మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును కూర్చుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి. వినండి, ఇదంతా చదివితే ఎక్కువ టైం అయిపోతుంది. కానీ యేసయ్య దగ్గరికి పేతురు, ఆంద్రేయాలు వచ్చారు. వాళ్ళు ఎవరు అక్కడ రాసి ఉంది చూడండి. 40వ వచనంలోకి వెళ్ళిపోండి. అక్కడే యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సయ్య అనే మాటకు ఆగండి. ఇక్కడ ఇద్దరు శిష్యుడు వచ్చారు. వారిలో ఒకడు ఆంద్రేయ. అయితే అతడే పేతురుని యేసయ్య దగ్గర తీసుకొస్తాడు. ఇద్దరు శిష్యులు యేసయ్యను అడుగుతారు, బోధకుడా నువ్వు ఎక్కడుంటావని. వచ్చి చూడండి అంటాడు. వాళ్ళు వెళ్ళారంట యేసయ్య ఎక్కడుంటాడో చూడడానికి. ఆ రాత్రంతా గడుపుతారు అక్కడ. 39వ వచనం ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఆ రోజు గడిపేశారు. తెల్లారాక వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు. రండి మనం గలిలయకు పోవాలి అన్నాడు. అంటే కానాకు వస్తున్నాడు, అక్కడ ఊరికి వస్తున్నాడు. గలిలయలోని కానాను ఊరిలో వివాహం జరుగుతూ ఉంది, దానికి పోదాం రండి అని మరునాడు బయలుదేరాడు. అంటే బాప్తిస్మం తీసుకున్న రోజు ఒకరోజు, దానికి ముందు రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు. చెప్పిన తర్వాత వినండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిసయ్యులకు సద్దూకయ్యులకు అక్కడ ఉన్న పెద్దలకు ఏమని చెప్తాడంటే అరణ్యంలోని ఒకని కేకను నేను అని చెప్పిన రోజుకి మరునాడు. అప్పటికి చెప్పాడు ఒకరోజు, తర్వాత మరునాడు, అది 2వ రోజు. అయితే ఇప్పుడు మరునాడు అన్నాడు ఇక్కడ 3వది, అది 3వ రోజు అనమాట. ఆ రోజునే నతనయేలు కనిపిస్తాడు, ఆ రోజునే ఫిలిప్పు కనిపిస్తాడు. వీళ్ళందరూ కలిసి ఫిలిప్పుతో అంటాడు, ప్రభు నన్ను వెంబడించండి అని.
ఆ చెప్పిన అదే రోజున వాళ్ళు గలిలయకు రండి నన్ను వెంబడించండి, గలిలయకు. ఇప్పుడు అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. అది కథ. మూడవ దినం. దేనికి మూడవ దినం అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానుని నీవేనా ప్రవక్తవు అని అడిగిన ఆ దానికి మూడవ రోజు. రెండో రోజు యేసయ్య బాప్తిస్మం తీసుకున్నాడు. మూడో రోజు ఆయన గలిలయలోని కానాలోని ఊరికి పెళ్లికి వెళ్ళాడు. అది ఇప్పుడు ఆలకించండి. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ఈ కథ అంతా మనకు తెలిసింది. అయితే ద్రాక్షారసం అయిపోతే యేసయ్య తల్లి అడిగింది, ప్రభా ఇదన్నా చేయొచ్చు కదా నాయన, కొడుకు కదా, అడిగేసింది. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు ఆమంది, ఆయన మీతో చెప్పినది చేయండి అని అంది. శిష్యులు అడిగారు అనమాట. అప్పుడు మళ్ళా శిష్యులు యేసయ్య దగ్గరికి పోయారు, బోధకుడా, గురువు గారు ఏమన్నా చేయమంటారని. వాస్తవానికి అయిపోయింది ఏంటి, అక్కడ ద్రాక్షరసం. ద్రాక్షరసం తయారు చేయడానికి వేరే గిన్నెలు ఉన్నాయి, వేరే కుండలు ఉన్నాయి, వేరే బాణలు ఉన్నాయి. కానీ ఎందుకు నీళ్ళు పోయమన్నాడు? ఏ రాతి బాణలు అవి? దేనికి వాడతారు? యూదుల శుద్ధీకరణ ఆచారము కొరకు వాడేటువంటి 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు ఉన్నాయట. ద్రాక్షరసపు బాణంలో పోయమనాలి. అక్కడ కాకుండా శుద్ధీకరణ ఆచార ప్రకారము వాడేటువంటి నీళ్ళు ఉన్నాయి. మీకు చుట్టాలు వస్తారమ్మా, ఆడు తొట్టుంది, కాలు కడుక్కురండి అంటారు. కాలు ఎక్కడ కడుక్కుంటాం? శుద్ధీకరణ ఎక్కడ చేస్తాం? కాలని ఇంటి బయట చేస్తాం. మరి అందులో పోయమన్నాడు. కాస్త వినాలి, మీకు డిఫరెంట్ కోణంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ పోయమంటేంటి వినాలి. అయిపోయింది ద్రాక్షరసం, పోయమందేమో శుద్ధీకరణ ఆచారము పాటించేటువంటి ఆ నీళ్లు పోసేటువంటి బాణంలో పోయమన్నాడు నీరు. ఆయన ప్రియులరా, నీకు నీరు ద్రాక్షరసం అవ్వాలంటే, నీ కుటుంబంలోని సమస్య ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నువ్వు మొదట చేయాల్సిన పని నీకు నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు నువ్వు దేవుని దగ్గర నీ అపవిత్రతను వదిలిపెట్టి ప్రభు దగ్గర, అయ్యా నేను ఎంత బలహీనురాలునో అని నాకు నేను, నీకు నువ్వు, ఎవరికి వాళ్ళు, తండ్రి మేము బలహీనము, మమ్మల్ని శుద్ధి చేయండి అని శుద్ధీకరణ ఆచార బాణల్లోనికి నీళ్లు పోస్తేనే అది ద్రాక్షారసం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకుంటేనే నీ మనవి అంగీకరింపబడుతుంది. నీవు విరగని ఎడల నీ జీవితము ఆశీర్వాదాన్ని చూడలేదు. నీవు నలగని ఎడల దేవుని యొక్క కృపను పొందలేవు. అర్థమవుతుందా? ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని దగ్గర, తండ్రి నన్ను కడిగి నన్ను శుద్ధినిగా చెయ్యి. కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కుష్ఠరోగి అడుగుతాడు యేసయ్యను, తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటాడు. రోగం బాగు చేయాలే, ఏం చేయమన్నాడు? నన్ను శుద్ధినిగా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా, నాకు ఇష్టమే, నువ్వు బాగుపడు, బి క్లాన్స్డ్ అంటాడు. ఇప్పుడే శుద్ధి చేయబడు అంటాడు. వినాలి, మన కుటుంబాలలో సమస్య, మన కుటుంబాల్లో ఉన్న రోగం, మన కుటుంబాల్లో ఉన్న దారిద్రత, మన కుటుంబాల్లో ఉన్నటువంటి అసమాధానం పోవాలంటే మొదట నీకు నువ్వు శుద్ధి చేసుకోవాలి. అందులో నీళ్ళు పోయమన్నాడు. అందులో నీరు పోసాక అవి ఫ్రెష్ వైన్ అయిపోయింది, మంచి ద్రాక్షరసం అయిపోయింది, శ్రేష్టమైనది అయిపోయిందట. ఆ విందు ప్రధాన అంటున్నాడు, ఎవడన్నా ముందు మంచిది పోసే తర్వాత జబ్బు ద్రాక్షరసం పోస్తారు, నువ్వేంటి నాయన ఇదేంటి ముందేమో చెడ్డది పోసావు తర్వాత మంచిది పోస్తున్నావు అన్నాడట. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైనా కానీ మంచిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనంతట మనము ఆశీర్వదింపబడలేము. దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక మనుషుడు దీవింపబడతాడు. అయితే యేసయ్య తల్లి ఏమంది వాళ్ళతో, ఆయన మీతో చెప్పినది చేయండి అని. అప్పుడు అయితే ఇందులో ఒక విషయం తెలుసుకోవాలి. మన సమస్య ఆశీర్వాదం అవ్వాలంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. పెళ్ళిలోనే కాదు, ఎందులోనైనా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. నేను మీకు ఒక జోక్ గుర్తు చేస్తా, వినండి.
ఓసారి పెళ్లి జరుగుతుందంటే ఇలాగే, ఆ పెళ్లి కొడుకుతో పాస్టర్ గారు ప్రమాణం చేపిస్తున్నాడట. ఏమనంటే, బాబు ఈమెను, ఈ అమ్మాయిని నీ కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును రోగమందును ఈమెను సంరక్షించి పోషించగలవా? ఈమెతోనే ఇతరుల వాళ్ళకి నమ్మకంగా అంతవరకు కాపురము చేయదువా అన్నాడట. వీడు అతి తెలివైనవాడు పెళ్లి కొడుకు. వాడన్నాడంట, ఏంటండి పాస్టర్ అలా చెప్తారు, ఏం జరుగుతుంది, అది తండ్రి చిత్తం అన్నాడట. అంటే అర్థం కాలేదా? ఏమన్నాడు? ఏంటి అలా మాట్లాడతారు, నన్ను ప్రమాణం చేయమంటారు ఏంటి, ఏమితోనే నమ్మకంగా కాపురం చేస్తానని, మీకు ఏం బుర్రపని చేయట్లేదు, తండ్రి చిత్తం ఏంటి, ఎలా జరిగిందో తండ్రి చిత్తం అన్నాడు అంటాడు. అందుకే ఆయన చెప్పింది చేయాలి. ఆయన చిత్తం ఏంటంటే అన్ని కుటుంబాలు కట్టబట్టం ఆయన చిత్తం. మన చిత్తం అయితే అన్ని పీకి ఇల్లు పీకి పందిరేస్తారు కొంతమంది. మీరు కాదులే, మీరంతా ఇల్లులు కట్టేవాళ్ళు. మా సుబ్బారావు గారు ఇల్లు కట్టాడు. మీరు కొంతమంది ఉంటారు ఇల్లు పీకి అంతా మొత్తం పందిరే. ఆ పందిరి కూడా మనుషులు పడేస్తే పడుతుంది, పురుషులు పడేస్తే పడే పందిరులు కడతారు. అయితే ప్రభు అన్నాడు, ఆయన మీతో చెప్పున్నది వీడన్నాడంట, దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామండి, నమ్మకంగా జీవితకాలం అంతా కాపురం చేస్తామండి, మన చేతుల్లో ఏముంది, తండ్రి చిత్తం అన్నాడు అంటాడు. ఆడంత యుక్తిపరుడు. ప్రియులరా, దేవుని చిత్తానికి మళ్ళీ మనము సమర్పణ చేసుకోవాలి. ఎవరైతే అలాగా దేవుని చిత్తానుసారంగా కొనసాగుతారో ఆ కుటుంబాలు కట్టబడతాయి దేవుని మాట ప్రకారం. దేవుని మాటను గైకొనాలి. మొదటి కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉంది. 2వ చరణం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. దేని యందు ఆనందించాలి? ధర్మశాస్త్రం అంటే దేవుని కట్టడలంటే అది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదు అని దేవుడు ఏది చెప్పాడు దాని యందు ఆనందించాలి. మన దాని యందు ఆనందించం. మనకు ఆశీర్వాదం వచ్చింది అనుకోండి, రోజు సమాధానం బాబు ఫోన్లో వాక్యం పెడుతుంటాడు, ఒక వచ్చిన ఆశీర్వాదం, థ్యాంక్ యూ ఆమెన్ అంటాం మనం. ఎందుకు? ఆశీర్వాదం వచ్చినానికి ఆమెన్ అంటాం, ఆనందిస్తాం. కానీ మనుషుడు దేని యందు ఆనందించాలి? దేవుని ధర్మశాస్త్రమందు కట్టల యందు. అంటే బిడ్డ ఇది చేయట్టే, ఎస్ లోడ్, నేను అది చేస్తా, అప్పుడు ఆనందిస్తానాలి. మనంతా వ్యతిరేకం, మనంతా ఎదురు మతం. ఎడ్డే అంటే తెడ్డేమంటాం. అంటే మనం అంతా బరి తెగించిన వాళ్ళం. మనకు ఆశీర్వాదం ఒకటే చాలు, దీవెనలు వద్దు మనకి. ఆయన కట్టడలు ఎవరికి కావాలండి? అలా చేయొద్దు, ఏంటంటా చేస్తే ఏమంటా అంటాం. అందులో ఆనందిస్తున్నావేమో, జాగ్రత్త సుమై, ఆశీర్వాదం ఎక్కువ కాలం నిలబడదు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. వీ హ్యావ్ టు ఎంజాయ్. దేవుని ఆజ్ఞల యందు ఆనందించాలి. దావీదు అంటాడు కదా, ప్రభువా నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించున్నట్లు నా కన్నులు తెరువు. నీ ధర్మశాస్త్రం నాకు అతి ప్రియములు అంటాడు. దేవుని ధర్మశాస్త్రం మనకి ప్రియంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. ప్రియం అంటే ఇష్టమైంది. మనము దేవుని వాక్యము ధ్యానించడంలో ఆనందించాలి. అట్టి మనుష్యుడు ధన్యుడు. నీకు వాగ్దానం వచ్చిందిలే, ఇత్తడి తలుపులు పగలగొడతా, ఇనప గడియలు విరగొడతా, రహస్య స్థలాల్లో అంధకార స్థలాల్లో ఉన్న ధనం నీకు అనగానే అది తీసుకొచ్చి గోడకు పెట్టుకునే, ఓ ఈ ధనం అంతా నాకు ఇచ్చే అని ధనాపేక్షతో ప్రార్థన చేస్తాం. అది కాదు, దానిలో కాదు ఆనందించాల్సింది. ప్రభు నిన్ను ఈ సంవత్సరం ఏం చేయమన్నాడు? నీ భర్తకు నిన్నేం చేయమన్నాడు? లోబడమన్నాడు. భర్తలకు ఏమన్నాడు? నీ భార్యను ప్రేమించన్నాడు. జస్ట్ ఆయన చెప్పింది చేస్తే నీ కుటుంబం దీవింపబడుతుంది. ప్రియులారా, ఈరోజు సుబ్బారావు గారు దేవుని యొక్క కార్యాలయంలో ఆనందించేటువంటి దేవుని బిడ్డ. ఆయన చక్కగా వారి యొక్క బిడ్డల్ని సమకూర్చుకొని ఇలాగ కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేశారు. భక్తుడు అంటాడు కదా, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించేదను. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామములో ప్రార్థన చేసేదను. దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. సుబ్బారాబాబు రక్షింపబడ్డాడు,
కుమార్తె శ్రీలక్ష్మి రక్షింపబడింది. ఇంకా చైతన్య తన భార్య, అమ్మాయి పేరేంటి? స్మైలీ. స్మైలీగానే ఉండాలి. స్మైలీ క్రయింగ్ లాగా ఉండకూడదు. స్తోత్రం. అంటే రక్షింపబడితేనా అది ఆనందం పరిపూర్ణమైంది. స్తోత్రం. హల్లెలూయా. నేను అన్ని చెప్పవచ్చు, తప్పేం కాదు. నా దగ్గర ఉన్న పిల్లలకి శుభ్రంగా ఉండండి అని చెప్తా, మంచిగా ఉండండి అని చెప్తా, సరైన బట్టలు వేసుకోండి అని చెప్తా, మంచి తలదూకోండి అని చెప్తా, పొద్దున్న లేవగానే మంచిగా ఉండండి అని చెప్తా, అన్ని చెప్తా. చెప్పొచ్చు. నేను తండ్రి లాంటి. ఆనందము కుటుంబంలో పరిపూర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా రక్షణ కావాలి. చైతన్య రక్షింపబడాలి. స్మైలీ రక్షింపబడాలి. చంటి ఉన్నాడు. చంటి అని ఆయన పేరే చంటియా? ఇంకో పేరు లేదా? అబ్బో, క్రాంతి అంట. ఆయన వెలిగిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఆ వెలుగు పరిపూర్ణం కావాలన్నా కూడా రక్షింపబడాలి. మీ ఆనందం పరిపూర్ణం అవడానికి, మీ స్మైల్ దీర్ఘకాలం ఉండడానికి రక్షింపబడండి.